74వ జన్మదిన సందర్భంగా నేడు రాజంపేటలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా మంచి శుభ పరిణామం. ఈ కార్యక్రమానికి చేసిన మన హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరాజు గారికి, వేదిక మీద ఉన్న సోదర భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2014లో మనం వారి బర్త్డేని ఒకరోజు జరుపుకోవడం జరిగింది. తర్వాత ఆలోచించి దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి గతంలో 7 రోజులు చేసేవాళ్ళము. తర్వాత 14 రోజులు, పక్షం రోజులు సేవా పక్షోత్సవాల పేరుతో నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదానం లేదా స్వచ్ఛత ఈ పేరుతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం, ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కు హెల్ప్ చేయడం, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం పార్టీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మన జిల్లాలో దాదాపు అన్ని సెంటర్స్లో కూడా రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేయడం మంచి పరిణామం. జిల్లాకు ఒకటి చేయమంటే మనం జిల్లాలో ప్రతి అసెంబ్లీలో ఒకటి నిర్వహించుకోగలుగుతున్నాం. ఇది మంచి శుభ పరిణామం పార్టీకి కూడా. ఈరోజు ఈ రక్తదానానికి ఇవ్వడానికి ముందుకొచ్చిన యువకులందరికీ కూడా పేరు పేరుగా వారికి ధన్యవాదాలు. మనందరం కూడా నరేంద్ర మోడీ గారు ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. 2047కు ఈ భారతదేశాన్ని 3వ స్థానంలో, ప్రపంచం 3వ స్థానంలో తీసుకురావాలని, అలాగే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న మిగతా సమస్యలన్నింటినీ కూడా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నాడు. కాబట్టి వారికి భగవంతుడు మంచి ఆయుష్, ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు.